హలో అండి. ఈరోజు చాలా మంచి రుచికరమైన భోజనాన్ని ఈ విస్తరాకులో వడ్డించుకుంటూ ఇలాగ భోజనం అయితే మంచిగా నేను ఎంజాయ్ చేస్తూ తింటున్నానండి. భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాల్ని ఇలాగా మంచిగా తినే సమృద్ధిని అందరికీ ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. సో ఇలా గనక ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా వండి పెడితే వాళ్ళు ఇంకా ఈ కర్రీ చూసినప్పుడల్లా మీరే గుర్తు వస్తారండి. ఆ విధంగా ఉంటుందండి. ఒకసారి వండే విధానంలో మనం మంచిగా వండితే ఇక మిమ్మల్ని అసలు వదలరన్నమాట. సో ఇక ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దామండి. ముందుగా తాజా మటన్ని శుభ్రం చేసుకొని ఈలోపు చక్కగా దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరుక్కొని వేడెక్కిన నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవడమేనండి. అలాగే మటన్ ముక్కలను కూడా వేసుకొని చక్కగా శుభ్రంగా 2 సార్లు కడిగితే ఇంకా మనకి స్మెల్ కానీ ఇంకా ఏమన్నా ముక్కను అంటుకొని ఉన్న బ్యాడ్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇంకా నేనైతే ముక్కను కలిగి పెట్టకుండా ఇలా ఎగరేసి సిమ్లో పెట్టి అలాగే కాస్తంత పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసుకుంటున్నాను. సిమ్లో పెట్టే ముందు కాస్త మూత పెట్టేసి మగ్గనిచ్చేసుకున్న తర్వాత ఈలోపు ఏంటంటే ధనియాలు, మిరియాలు, చెక్క, మొగ్గ, జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలండి. అలాగే గసగసాలు కూడా. ఈలోపు దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ దోసకాయ ముక్కలు కూడా కాస్త ముక్క మగ్గిన తర్వాత వేయాలండి. ముందే వేసేస్తే ముక్క ఉడికే కన్నా దోసకాయ తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. అందుకని కాస్త మటన్ ముక్క ఉడికిన తర్వాతే మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు ఈ మసాలా ఉంది కదా, అదంతా ముద్దగా పేస్ట్ చేసుకొని ఇలాగ ముక్కలకి అంటే విధంగా కలిగి పెట్టేసేసుకోవాలి. మూత పెట్టి ఉడకబెట్టేసేసుకుందాము. ఇక తర్వాత మగ్గిన తర్వాత కారం వేసేసుకొని ఇలాగ సరిపడినంత ఈ కారం వేసేసుకొని ఈలోపు నేను దంచి పెట్టుకున్న మసాలాన్ని వేసుకున్న తర్వాత ఉప్పు, కారం వేసేసుకున్నాను. తర్వాత ఇంక ఎసరు పోసేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ గసగసాల పొడి కూడా వేసేసుకుంటే ఇంకా అసలు కూర అనేది గుజ్జుగా వస్తుంది. వీటన్నిటిని కలిసేలా సంపాల్లో ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇక మనము లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్రేవీలాగా గుజ్జుగా వచ్చే విధంగా ఉడకబెట్టుకోవడమేనండి. ఇక అంతేనండి. సింపుల్గా చక్కగా మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి.